టు KS5. ఈ రోజు నిజాం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దగ్గర అంగరంగ వైభవంగా బోనాల జాతర అయితే జరుగుతుంది. అందులో భాగంగా చాలా మంది శివశక్తులు అలాగే పేదరాజులు చాలా మంది వచ్చారు. మరి అందులో భాగంగా ఈ రోజు ఒక శివశక్తి మన దగ్గర ఉన్నారు. అమ్మ ఏం పేరు? నా పేరు పెద్దంబర్పేట నరేష్ అమ్మ అంటారు. పెద్దంబర్పేట నరేష్ అన్న వచ్చిండు. మరి ఈ రోజు అమ్మవారికి ఈ ఘటం అన్నది ఈ సంవత్సరం తెచ్చిన ఇప్పుడు బోనం తీసుకొని వస్తా. నేను కూడా షాక్ అవుతున్నా. యాక్చువల్లీ మీరు బోనం తీసుకొస్తే కదా ఈ రోజు ఘటం తీసుకొచ్చారు. అమ్మవారికి ఘటం తీసుకొచ్చి అందరూ తెలంగాణ ప్రజలు వర్షాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ ఈ రూపంలో ఘటము తీసుకొచ్చి నీకు నా తలపైన నీ రూపంతో ఎత్తుకొని వస్తున్నాని అందరూ సురక్షితంగా ఉండాలని అమ్మవారి ఘటం అన్నది తీసుకొని వచ్చిన. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి ఎత్తుకొని రావాలి, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క లాగా అలంకరణ చేసుకొని రావాలని అమ్మవారి భక్తితో ఎత్తుకొని వస్తుంది. తెలంగాణ బోనాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారు అందరికీ కరుణ కటాక్షము పాడి పంట అని సురక్షితంగా ఉండాలి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వర్షాలు చాలా కురవాలి, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అన్ని కష్టాలు పోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ ఇయర్ చాలా అద్భుతంగా జరుగుతుంది. సంవత్సరము చాలా భారీ ఎత్తుగానే అమ్మ కల్పించుకుంటుంది. ఇంకా బాగా కావాలి, అందరు అమ్మ ఆశీస్సులు అందరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జరుగుతున్నది ఇంకా చాలా జరగాలి, ఇంకా చాలా అద్భుతంగా ఉండాలి. అమ్మ అందరికి ఒకప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా ఈ జనాలు అన్నది కూడా చాలా భారీ ఎత్తున పెరుగుతున్నారు. అమ్మ దయతో అందరు వస్తారు. అమ్మ ఆశీస్సులు అందరికి ఉండాలని అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను గత 27 సంవత్సరాల నుంచి వస్తున్నా. 27 సంవత్సరాల నుంచి వస్తున్నా. పెద్దంబర్పేట నగర్ దగ్గర. ఓకే అమ్మా, అందరికి శనాలు. మీకు కూడా తెలంగాణ ప్రజలందరికీ మీడియా మిత్రులందరికీ ఆషాఢ మాసం లస్కర్ బోనాల శుభాకాంక్షలు. అంగరంగ వైభవంగా అమ్మవారి బోనాలు క్రౌడ్ గాని ఎంత బాగనిపిస్తుంది కదా. మళ్ళీ లస్కర్ సికింద్రాబాద్ కి ఒక కళాకాంతి వచ్చింది. ఈసారి ఎలా అనిపిస్తున్నాయి మీకు? అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఇంతకు ముందు శివశక్తులకు జోగినీలకు అయితే మీటింగ్ అనేది అరేంజ్ చేశారు మహంకాళి ప్లేస్ లో 2nd floor లో రీసెంట్లీ. అయితే ఇక్కడికి వచ్చేసరికి బోనాల తోపులాట ప్రతి ఇయర్ జరిగినట్టే జరుగుతుంది కానీ ఇక్కడ కొత్తగా ఏం కావట్లేదు. బోనం వెంబడి ఒక 5 members అన్నారు. అక్కడనేమో పిల్లలు చిన్న పిల్లలు తెచ్చుకున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. మా వెంబడి 5 మంది తెచ్చుకున్నాం. అందరిని అక్కడ ఆపేసారు. లోపల ఎండోమెంట్ తర్వాత అదే మాట్లాడినాం. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ బోనాలు చేస్తున్నారు? నాకు దేవుడు 9 11 years ఉన్నప్పటి నుంచి వస్తుండో నేను అప్పటి నుంచి ఇక్కడ బోనం చేస్తూనే ఉన్నాను. నా పేరు జోగిని సంజనాదేవి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడనే ప్యారడైస్ లో ఉంటా సికింద్రాబాద్. ఈసారి ఈ ఇయర్ అమ్మవారి ఉత్సవాలు గాని ఇవన్నీ గాని మీకు ఎలా అనిపిస్తున్నాయి? లోపల అమ్మవారి అలంకరణ ఏ అలంకరణ చేసినా గానీ మనసు మంచిగా ఉంటే చాలు. తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి. అందరి పిల్లలు పాడి పంటలు ధనం ధాన్యం అందరికి మంచిగా ఉండాలని కోరుకుంటాం అమ్మవారిని. నా బోనం ఇక్కడ ఎత్తుకోవచ్చు. అందరికి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. ముందుగా మా గురువైన రాకేష్ బోనం స్వామి పాదాలకి శతకోటి వందనాలు. అందరికి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. మరి ఈ రోజు సికింద్రాబాద్ లో ఈ ఏర్పాట్లన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, కానీ రద్దీ ఎక్కువ ఉండడం వల్ల బోనానికి కొంచెం జాగా ఇవ్వడం జరగలేదు. పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల బోనానికి తోవ దొరకలేదు. కానీ అంత అమ్మవారి మహంకాళమ్మ దయ వల్ల అంతా చాలా బాగానే జరిగింది. ఇప్పటివరకు అయితే అమ్మవారి దయ ఎప్పటికీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. మేము అంబర్పేట నుంచి వచ్చాము. ఇది రాకేష్ అన్న బోనం కదా? అవును, మా గురువు గారి బోనమే ఇది. రాకేష్ అన్న బోనం అంటే ధూమ్ ధామ్ ఉంటది. అన్న నాట్యం తోటి ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్ గా అమ్మవారి గుళ్ళో వరకు అన్న డాన్స్ వేసుకుని వెళ్తూ ఉంటాడు. చాలా బాగుంటుంది.
బాగుంటది. సో అన్న లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మళ్ళీ అందరికీ తెలియజేయడం అనగా ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు అందరికీ. తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు. ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు మీ అందరికి. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు చోటలు? ట్రాన్స్పోర్ట్ పాన్ బజార్ సిద్దిపేట నుంచి. సిద్దిపేట ఇక్కడ ట్రాన్స్పోర్ట్ నుంచి ట్రాన్స్పోర్ట్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి? 30 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ సికింద్రాబాద్ బోనాలు? ఎంత ఆనందంగా ఉంటే అంత ఆనందంగా తీసుకుంటాం. ప్రతి సంవత్సరం ఎప్పటికంటే ఇంకా మంచిగా చేస్తుంటాం ప్రతి ఇయర్. ప్రతి ఇయర్. ఏం పని పేరు? మల్లేశ. మల్లేశ. ఎంత మంది వస్తారు మీరు? మేము ఒక 30-40 మంది ఉన్నాం. ఆడ రాణిస్తారు కదా మేడం. ఇప్పుడు ఓన్లీ టోటల్ తీసుకొస్తున్నాం మరి బోనం ఏది? బోనం ఉండదు మేము టోటల్ తీస్తాం. ఓన్లీ టోటల్ తీస్తాం. ప్రతి ఇయర్ ఆఫీసులకు వెళ్ళి తీస్తాము. ఓన్లీ టోటల్ ప్రతి ఇయర్. అంటే గోల్కొండ అమ్మకి ఇక్కడనే తీస్తాం. తల్లికి ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ తీస్తాం? ప్రతి గంగ ఇక్కడనే తీస్తాం. మీరు తెల్లారేసి ఇన్నే ఉంటాము. ఎక్కడో ఉంటాం ఇల్లు. ఇక్కడనే తెల్లారేసి పని చేస్తాం. ఇక్కడనే. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ మొత్తం? ఆనందంగా ఉంది మేడం. మమ్మల్ని అందరూ తీస్తే ఇంకా ఆనందం ఉంటది. ఆడ ఇస్తారు కదా. చాలా కష్టపడి ఎక్కడి నుంచో మరి ఒకసారి మా అందరి కోసం డోల్ సప్పుడు ఒక్క నా కోసం. Thank you so much. తెలంగాణ ప్రజలందరికీ అలాగే ఆషాఢ మాస శుభాకాంక్షలు. మన బోనాలు అంటే సికింద్రాబాద్ లో ఉజ్జయిని మాంకాళి బోనాలే మరి అంగరంగ వైభవంగా జరుగుతాయి. మరి అమ్మ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ? 30 years నుంచి వస్తుంది. 30 years నుంచి. మీరమ్మా? నేను 27 years నుంచి వస్తున్నాను. ఓకే. మీరు మీ ఇద్దరు బిడ్డ. ఓకే. ఏం పేరు మీ పేరు? రజిత. రజిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? వెస్ట్ మారపల్లి. ఎలా అనిపిస్తుంది అమ్మా ఇక్కడ అన్ని ఇవి? కానీ బోనాలు ఉంటుంది పంపిస్తారండి. అదొకటి చాలా పంపిస్తలేరా? చాలా సేపు అవుతుంది వచ్చి. ఎంతసేపు అవుతుంది? మీరు 2-3 గంటలు అవుతుంది వచ్చి. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అదే బోనాలు సరే ఒక లైన్ ఉంటుండే ఇంత ముందు. ఎప్పుడైతే లైన్ లేదు అందరూ ఒకటేసారి పంపిస్తే బోనం ఎత్తుకొని నడవలేం కదా. బోనాలు అయినా అలా ఉంటే బాగుంటుంది. ఎంత టైం పట్టిందమ్మా బోనం తయారు చేయడానికి? మాకు 2 గంటలు పడుతుంది. మరి ఇక్కడ మీరు అనుకున్న కోరికలు ఏమైనా నెరవేరాయా? అన్ని నెరవేరినాయి. మా షాప్ ఎక్కడే ఉంది. అవునా? ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అందరికి బోనాలు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్ యూ. మీకు మీ కుటుంబ సభ్యులకి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మౌలైన హౌసింగ్ నుంచి వస్తున్నానమ్మా. ఎన్ని ఇయర్స్ నుంచి బోనాలు తీసుకొస్తున్నారు? నేను గత 18-20 నుంచి వేస్తున్నా. ఈ ఇయర్ ఏమైనా మీకు ప్రత్యేకత కనిపిస్తుందా? ప్రత్యేకత అంటే దినదిన అభివృద్ధి చెందుతుంది. మాకు కూడా అన్ని విధాలు అన్ని మంచిగా ఉన్నాయి. సంతోషంగా తీసుకొని వస్తున్నాం బోనాలు. ఏమైనా ఇబ్బంది కనిపించిందా ఇక్కడ? ఏమైనా ఇబ్బంది వచ్చిందా? అంతకుంటము బోనాలు ఎత్తుకునే వాళ్ళు కాక నార్మల్ వాళ్ళు కూడా అదే లైన్ పంపించే వరకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అన్ని విధాలు అన్ని మంచిగానే ఉన్నాయమ్మా. ఇవి చేసిన వాళ్ళు చేసిన అన్ని వేడుకలు కూడా ఎలా అనిపిస్తుంది? చాలా అమ్మవారు చేపిస్తుంది. వాళ్ళు అమ్మవారు చేయించుకుంటుంది. వాళ్ళు మేము చేస్తున్నాం కదా. అంత అమ్మవారు దయ్యాను. అమ్మవారు పెట్టుకుంటే ఎప్పుడు అందరం చల్లగానే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మరి తెలంగాణ ప్రజలకు ఈ బోనాల సందర్భంగా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ కాకుండా యావత్ ప్రపంచం అంతా ఆరోగ్యంతో ఉండాలి. అమ్మవారిని ఎల్లప్పుడు ఇట్లనే వేడుకుంటూ ఉండాలి. అమ్మవారిని తెలుసుకుంటూ ఉండాలి. అమ్మవారి దయా కృప అందరికి ఉండాలని కోరుకుంటున్నాను. అందరికి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది జిమ్కలవాడ సనత్ నగర్. ఎప్పుడా? జిమ్కలవాడ సనత్ నగర్. చాలా దూరం అనుకుంటే కదా. ½ an hour. ఎన్ని ఇయర్స్ నుంచి బోనం తయారు చేస్తున్నారు? నేను అమ్మవారు 9 years అవుతుంది. నాకు అమ్మవారు 15 years అవుతుంది. ప్రత్యేకత ఏంటి మీ బోనంలో? నాది మాతా బోనం. మాతా బోనం. మాతా బోనం అంటే అమ్మవారికి సంబంధించిన ఎల్లమ్మకి సంబంధించిన అంటే అక్కజల్లకు అందరికి సంబంధించిన బోనం. అంటే ఈ బోనంలో మీరు ఏమేమి పెడతారు? బోనంలో పచ్చకూర, అన్నం, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పెరుగు, ఉల్లిగడ్డ, అమ్మవారికి బెల్లం, ఆమెకు కావలసిన ప్రకృతికి సంబంధించినవి ఆమెకు అందరికి సరిపడే వస్తువులు దాంట్లో పెడతాం. ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ అన్ని సంబరాలు చూస్తుంటే? ఈ సంవత్సరం చాలా ఆడబడ్డాయి. అమ్మవారి చాలా బాగా చేసింది. సీఎం గారి కృతజ్ఞతలు, కొండ శ్రీ గారి కృతజ్ఞతలు. మేమంతా సంతోషం. అమ్మవారికి చాలా సంతోషంగా చేసిన శుభాకాంక్షలు. వర్షాలు బాగుండాలి. రైతు ప్రజలంతా సల్లని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు. అలాగే మన రాకేష్ బోనం అన్న అంటే చాలు ఎక్కడ అన్న బోనం తీసుకొస్తున్నా గానీ
నిజంగా చెప్తున్నారా, ఆ డాన్స్ లకి అందరు మైమర్చిపోతారు. చాలా మంది అమ్మవార్లు నిజంగా వచ్చి డాన్స్ చేస్తూ ఉంటారు. అన్న మరి ఈసారి ఎలా ఉన్నాయన్న ఇక్కడ వసతులు? చాలా బాగా వసతులు ఉన్నాయి, చాలా మంచిగానే పంపడం జరిగింది. ఇక్కడ దాకా ఎటువంటి ఆటంకాలు లేవు. అమ్మవారి పూల డెకరేషన్ గర్భాలయం మీద చూస్తూ ఉంటే అలా 9 మంది అమ్మవారిని అలాగే చూస్తుండాలనిపిస్తుంది. గర్భాలయంలో అమ్మవారిని కూడా మరి దర్శించుకున్నాం కాబట్టి చాలా అందంగా అమ్మ ఉన్నది. ఇక మీద వర్షాలు ఇస్తాను బిడ్డ బాధపడకు అని చెప్పుకోలేనట్టుగా అనిపిస్తుంది. మరి నీకోసం ఒక పాట. నా పేరమ్మా నేను జోగురాలమ్మా, అయ్యో జోడుగంపల్లా నన్ను జోడగోరండి, ఆరుగంపల్లా నేను ఆడిన దాన్నమ్మో, అందరి బొంగాట అమ్మవారిని, కలియుగములో నా కన్నే మాతానంటిరే, యాపాసెట్టంటే నీకు ఇంపేనే, నా పేరే అమ్మా నేను జోగురాలమ్మా. ఇది అద్భుతమైనటువంటి పాట. ఈ పాటను కూడా బల్కంపేటలో మంగళవారం రోజున నాగదుర్గతో మరి నాతో ఓపెనింగ్ చేపించడం జరిగింది. చాలా సంతోషం ఉంది. 100 కోట్లకు పైగానే ఆ పాట రీచ్ అవుతుంది కాబట్టి మరి ఆయన కూడా ధన్యవాదాలు. మంచి మంచి పాటలు ఇంకా తీయాలి, ఎందుకంటే సనాతన ధర్మంలో దేవుని పాటలు కూడా ఒక వంతు కాబట్టి మరి నువ్వు కూడా చాలా అద్భుతంగా పాడడం జరిగింది కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో చల్లగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఓం నమః శివాయ మహాదేవ్ శుభో శంకర్. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి కామాఖ్యలో మీరు బోనం పెట్టారు కదా, ఏ విధంగా జరిగింది అక్కడ? అమ్మ ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా 5 సంవత్సరాల నుంచి మరి వెళ్ళి ఇంకోటి ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి అమ్మవారు మనని పిలిపించుకోవడం. అక్కడ ఈ తెలంగాణ బోనాన్ని ఎందుకు ఇక్కడ కొంతమంది అంటారు, అక్కడ బోనమే ఉండదు, మరి అలాంటి బోనం లేనప్పుడు నువ్వు ఎలా బోనం చేస్తున్నావు అని మరి నేను అదే అడుగుతాను. అక్కడ బోనమే చేయొద్దు అన్నప్పుడు నాకు ఒక 100 ఫోన్లు వచ్చినప్పుడు ఇంత శక్తి, నన్ను బోనం ఆపాలనుకునే శక్తి మనసులోకి ఉన్నప్పుడు సాక్షాత్తు శివుని పైననే కూర్చున్నటువంటి జగన్మాత నన్ను ఇక్కడనే ఫ్లైట్ ఎక్కకుండా అక్కడ బోనం చేయకుండా ఆటంకాలు చేసి నన్ను ఆపేయచ్చు కదా. కానీ గత 5 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా కామాఖ్యమ్మ తల్లి యోని మాత అక్కడ బోనం చేపించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అందులో మీకు అదృష్టం దక్కడం మాత్రం చాలా సంతోషంగా ఉంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ. మామిడి వైనాల మామిడి లగ్గమాయ 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 లచ్చగుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ లచ్చగుమ్మడి లచ్చగుమ్మడి వైనాల మామిడి. పొద్దుగాల నుంచి అన్ని రకాల బోనాలు చూస్తా గానీ ఇప్పుడు కుండ బోనం, అసలైన కుండ బోనం వచ్చింది. మరి కుండ బోనం ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కథ అనేది పక్కనున్న అక్క ఈసారి మాత్రం బోనాల పాట చాలా సక్సెస్ గా ముందుకెళ్తుంది. ఎల్లమ్మ ఎల్లిందిరా నడిమిట్లకెంచి, ఎల్లమ్మ ఎల్లిందిరా వాకిట్లకెంచి అని పాట చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది. మరి అసలు ఈ సంవత్సరం ఇక్కడ ప్రత్యేకత ఎలా ఉంది? ప్రతి ఏర్పాట్లు బాగున్నాయి అమ్మా. ప్రతి సంవత్సరం లాగానే అంగరంగ వైభవంగా అన్ని మంచి జరిగినాయి, కానీ అందరికీ అంత అనుకూలంగా లేదు. గవర్నమెంట్ కూడా అందరికీ అనుకూలంగా అన్ని ఇప్పించలేదు కావచ్చు. కాకపోతే ఇంకా కొంచెం శివశక్తులని ప్రతి సంవత్సరము వీళ్ళు చెప్పేది చేసేది మంచిగా ఉన్నాయి అంటే ఉండేటి వాళ్ళకి మంచిగా ఉంది. మేము లోకల్ కాబట్టి అమ్మా మాకు కొంచెం మంచిగానే ఉంది, సంతోషంగానే ఉంది. కానీ జరగని వాళ్ళకి మాత్రము ఇవన్నీ జరుగుతున్నాయి. బోనం చిన్నదైతే పక్కకు పంపించేస్తున్నారు, పెద్దదైతే లోపలికి పంపిస్తున్నారు. సొమ్ములు ఉంటే లోపలికి పంపిస్తున్నారు, సొమ్ములు లేదంటే బయటికి పంపించేస్తున్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏంటి ఏం సంగతి ఏం కథ ఇవన్నీ చూసుకొని పంపిస్తున్నారు. ప్రతి సంవత్సరము మంచిగా అంటే ఈ సంవత్సరం అయితే నాకు నచ్చలేదమ్మా, నాకు మంచిగా అనిపించలేదు. నిజం చెప్పాలంటే పొద్దుగాల నుంచి అసలు యాక్చువల్లీ చూసుకుంటే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు అంటే అసలు దిల్లతోటి అమ్మవారి జాతర లాగుంటది. కానీ ఈ ఇయర్ మాత్రం చాలా డల్ అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుంది. కానీ చాలా మంది శివశక్తులు కూడా ఇదే మాట చెప్తున్నారు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకనేది వాళ్ళు ప్రభుత్వం గురించి అంటున్నారు. మరి మీరు ఈ బోనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నారు? 12-13 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాం అమ్మా. కుత్బులాపూర్ జీడిమెట్ల కుత్బులాపూర్ లో మేము ఉండేది.
ప్రతి సంవత్సరం వచ్చినట్టే మంచిగానే ఉంది, అందరూ సంతోషంగానే ఉంది. దర్శనం నాకు ఎవ్రీ ఇయర్ మంచిగా అయితే చుట్టుపక్కలనే ఉంటారు కాబట్టి వాళ్ళు వీళ్ళు గుర్తుపడడం వల్ల కొంచెం ఇట్లా అవ్వడం వల్ల నాకు మంచిగా కానీ అందరికి మంచిగా ఉందని నేను అనలేను. ఎందుకంటే మా కళ్ళ మీద కొంతమంది 3-4 గోడలు పడిపోయినాయి, మా మనసులో 4 పడిపోయినారు. వాళ్ళు వీళ్ళు ఇవి ఏమైనా అంత సంతోషంగా అయితే లేదు ఈ ఇయర్. ఇంకోటి ప్రతి సంవత్సరం బోనాలు కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా వస్తున్నాయి, కానీ ఈ సంవత్సరం మాత్రము ఇబ్బందిగానే ఉన్నాయి. ఇక్కడ చూసి మాట్లాడడం కదమ్మా, కొంచెం పోయి మధ్యలో చూసి మాట్లాడితే బయట చూస్తే ఎండకి ఇక్కడ నీడు ఉంది, ఇంతమంది ఆగుతున్నారు, ఫ్యాన్ కానీ వాటి కానీ వీటి కానీ ఆగుతున్నారు. ఎక్కడ ఏందనేది ఇది లేదు. అక్కడ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఒకసారి చూసి అవి కాకుండా మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ రాకుండా చూసుకుంటే మంచిది. మనం ఇది ఎలా ఉన్నా, ఏ వసతులు ఎలా ఉన్నా సరే అమ్మవారికి మాత్రం సంతోషంగా బోనం సమర్పించుకుంటే చాలు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, ఎన్ని బాధలు ఉన్నాయా, మా బాధ ఎప్పుడు వస్తాం కాబట్టి ఎవరెవరు ఎంత మంది వస్తుంటారు, సంవత్సరానికి ఒకసారి అమ్మవారి దగ్గరికి వస్తాము. మా బాధ ఎంత ఉందో తల్లి పుట్టెడుకంతో వస్తాము, సంతోషంతో వస్తాము, ఆనందంతో వస్తాము. అనుకున్న పనులు అయినా అమ్మవారికి మొక్కు సమర్పించాలని వస్తాము. ఇంకా వేరే మొక్కులు మొక్కుకోవాలని వస్తాము. మా దగ్గరకు వస్తున్నారమ్మ, వాళ్ళకి పాడి పంట, పిల్లలు వాళ్ళకి పిల్లలు, పెళ్లిగానులకు పెళ్లిళ్ళు, వాళ్ళు కోరుకున్న గృహాలు కానీ గృహాలు కానీ ఇవన్నీ అనుకున్నటువంటి ఒక్కొక్క కోరికలు వస్తారు. ఎందుకు? ఆశ వాళ్ళకి. అమ్మవారు అన్ని చేస్తుంది కదా, అమ్మవారు అన్ని ఇస్తుంది కదా. అమ్మవారికి ఒక్క ఏడాది ఇవన్నీ ఇస్తే ప్రతి మళ్ళీ ఏడాది వరకు అన్ని ఏమున్నా అన్ని ఇస్తుంది అని ఆశకు అందరు వస్తారు, మొక్కుతారు. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, అందరినీ సంతోషంగా కాపాడాలని అమ్మవారి దగ్గరకు వచ్చిపోయిన అందరికీ ప్రతి సంవత్సరం మీరు చూస్తున్నారు, సంవత్సరం ప్రతి పెరుగుతూనే ఉంది కానీ తగ్గుతలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు అనుకున్నాయండి మళ్ళీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మహంకాళి మాతాకి, తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు. ఈ రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ లో అసలు బోనాల జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ఈ రోజు మనతో ఒక శివశక్తి ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుందో ఆమెకు ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే నాన్న. తెలంగాణ ప్రజలకు అందరికీ బోనాలు శుభాకాంక్షలు. నేను బాణిపల్లి నుంచి వచ్చినాను. నా పేరు సోమేష్ జోగిని. ఇక చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా బాగా ఏర్పాటు చేశారు, అందరికి మంచిగా పంపిస్తున్నారు, లైన్ వైజ్ గా పంపిస్తున్నారు. ఏమి ఇబ్బంది లేకుంటున్నది ఈసారి అయితే. బంగారు బోనం లాంటిది దేవుడు చేయించినట్లా చేసుకుని వచ్చిన ఇద్దరు బిందనే, అట్లా ఏం లేదు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు? గత 15 years అయిపోయింది. నేను బాణిపల్లి నుంచి వచ్చా. మరి ఈ సంవత్సరం అమ్మవారు ఏం కోరుకుంటున్నారు? కోరికలు ఏం లేదు కానీ ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. పాడి పంట మంచిగా ఉండాలి, ఎవరికి ఏమి ఇబ్బంది రాకుండా. లాస్ట్ ఇయర్ 5 years ముందు కరోనా వచ్చింది. ఆ కరోనాలో కూడా అందరూ మంచిగా ఉన్నారు. మన తెలంగాణకి అంత ఇబ్బంది రాకుండా ఉన్నది. బయట వేరే దేశంలో అయితే చాలా ఇబ్బంది ఉంటాయి, చాలా మంది కాలం చేశారు, కానీ మన తెలంగాణకి ప్రజలకి ఏం కాలేదు. ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి, అమ్మవారి ఉజ్జయిని మహంకాళి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మనకేం జరగలేదు. మరి ఈసారి కూడా ఏం జరగద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే నండి, ఏం జరగద్దని మేము కూడా ఇగో కష్టపడి దేవుని దగ్గర నైవేద్యం వండి పొద్దుగాల తీసుకొచ్చినాము. ఏం ఇబ్బంది కాకుండా అందరు మంచిగా పాడి పంట మంచిగా ఉండాలని చెప్పి మంచిగా కోరుకుంటున్నాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఏం పేరు మీ పేరు? నా పేరు ఆశీష్ సోని. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ కి? నేను పుట్టి ఆల్మోస్ట్ 30 సంవత్సరం అయింది. ఇంకా దాదాపు 20-25 సంవత్సరం నుంచి గుడికి వస్తున్నాం డైలీ అన్నమాట. కంపల్సరీ గుడికి వచ్చిందే, వేరే పని మీద పోవాలి. గుడి మా కాళీ అమ్మవారు అంటే మాకు ఏదైనా మా కుటుంబంకి అందరికి ఏదైనా ఇచ్చిందంటే అమ్మవారిది. ఈ బోనాలు స్పెషల్ మీకు ఎలా అనిపిస్తుంది? మేడం చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరం బోనాలు పండుగది ఒక క్రేజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట. జనాలు అంతా దర్శనంకి వస్తున్నారు, అంత దూరం నుంచి లైన్ లో నిలబడి వస్తున్నారు, అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా చాలా మీరు చూడొచ్చు ఎంత మంచిగా దర్శనాలు అవుతుంది అనేది. చాలా మంచిది ఉంది మేడం. ఇంతకు మీరేం చేస్తుంటారు? నాది సిల్వర్ షోరూమ్ ఉంది మేడం. ఎక్కడండి? ఇక్కడే పోస్ట్ మార్కెట్ లో సిద్ధి వినాయక్ సిల్వర్. సిద్ధి వినాయక సిల్వర్. మాకు కొంచెం తక్కువ ధరకి ఇస్తారా మేడం? మేము హోల్సేలర్ మేడం, ఆల్రెడీ తక్కువ చేస్తాం. ఈసారి ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? మేడం ఏర్పాట్లు అనేది నేను చెప్తున్నా కదా,
సంవత్సరం ఏర్పాట్లు చాలా మంచిగా అవుతున్నాయి. ప్లేస్ అనేది చాలా మంచిగా స్మూత్ గా దర్శనం అవ్వాలని హెల్ప్ చేస్తున్నారు. వాలంటీర్స్ కూడా అట్లానే అవుతుంది. చాలా మంచిగా అవుతుంది మేడం. సంవత్సరం అనేది అట్లా భక్తులకి ఏం కష్టపడేది ఏం అవసరం లేదు. సెపరేట్ లైన్, నార్మల్ దర్శనకి సెపరేట్ లైన్, చాలా తొందరగా దర్శనం అయిపోతుంది. సో మీరు కోరుకున్న కోరికలు ఏమైనా నెరవేర్తాయా? 101% మేడం. అమ్మవారికి ఎవరైనా వచ్చి కోరుకుంటే అది కంపల్సరీ అయితే, నేనని కాదు మీరు కూడా వచ్చి అమ్మవారికి కోరుకుంటే అది 101% అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు. అలాగే మా అన్నకి దిలీప్ దేవరన్న అన్న పాటలు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా ఎమోషనల్ ఉంటాయి. మరి అన్న ఈ రోజు సికింద్రాబాద్ లో కలవడం నాకు చాలా సంతోషంగా ఉందన్న. అన్న మీకు ఇక్కడ సికింద్రాబాద్ లో ఇవన్నీ ఏర్పాట్లు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ టైం జాను బోనమిత్రం రావడం ఇది ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది. శివశక్తులు అలాంటి మీరు పాట వినే ఉంటారు, వారే 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 అద్భుతంగా సార్. మరే పాట హిట్ అయింది. ఆ పాట చాలా మాత్రం చాలా అద్భుతంగా హిట్ అయింది. మరి ఆ పాట చాలా చాలా ఇప్పటి వరకు అయితే చాలా మంది డాన్స్ చేసిరు ఆ పాటకి. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఆ పాట తర్వాత? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మేము ప్రతిసారి బోనాలు చాలా చాలా సపోర్ట్ తీసుకుంటాం అండ్ కాంపిటీషన్ చేస్తాము. ప్రతిసారి వస్తుంది అక్క. పోయినసారి కూడా మనం నీ మెడలా నా మెడలా నిమ్మల దండ ఆ పాట తోటి చాలా హిట్ ఇచ్చినాం. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ లోకల్ లోకల్ నుంచి వచ్చిన మరి జానలీర కోసం ఒక 2 స్టెప్పులు వేపిస్తుండే కానీ జానకు వచ్చింది, టక్కనకి వెళ్ళిపోయింది, నేను వెనక్కి చిక్కిపోయినా. క్రౌడెక్కింది అది నా అక్కతోటే వచ్చిన కొంచెం ఒక 10-15 మంది ముందు వచ్చేసి ఇంకా. ఎన్నోసారి జానలీర అక్క బోనం ఎత్తడం? ఇది ఫిఫ్త్ టైం. సో ఎలా అనిపిస్తుంది మీకు మరి? చాలా చూసాక చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను అంటే జాను బోనెత్తడం 6th టైం, నేను రావడం 2nd టైం, ఇక్కడికి రావడం ఫస్ట్ టైం, మాంకాల్ గాను ఫస్ట్ టైం. చాలా సో త్వరలోనే అక్కకి మీకు మ్యారేజ్ అవ్వాలని. వీపీ దర్శనం వాళ్ళకి ఒకటి, నార్మల్ దర్శనం వాళ్ళకి ఒకటి, అంతే కదా? ఏదన్నా కూడా అంటే నువ్వు లైన్ లో ఏ దర్శనంలో వచ్చినామని కాదన్నా, అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకున్నావా లేదా అనేదే ఇంపార్టెంట్. తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు. బోనాలు ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ. చాలా బాగా జరుగుతుంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బోనాల శుభాకాంక్షలు అండి అందరికి. వినియోగ ఒక పాట పాడాలనిపిస్తున్నా, పాడండి. చాలా సంతోషం అండి. చౌగురాలు చౌగురాలు నేనమ్మ చౌగు తప్ప చౌగులమ్మను, నేనమ్మ చౌగు తప్ప చౌగులమ్మను, నేనమ్మ మారు పేరులు నాకమ్మ మావిడాలయంలో అందరు, నన్నమ్మ మావిడాలయంలో అందరు, నన్నమ్మ చుట్టూ తిరిగేదాన్నే, నేనమ్మ సూర్యగిరియల్లో అందరు, నన్నమ్మ సూర్యగిరియల్లో అందరు, నన్న నిమ్మాయ దండలద్దనే నీకమ్మ మధ్యేటు మావిడాలో నీవమ్మ. మీకోసం ఈ పాట పాడినాను. మరి ఇంతకి బోనం వెరైటీగా ఉంది. అసలు నిజం చెప్పాలంటే పొద్దుగాల నుంచి నువ్వు ఎప్పుడేస్తావా వెయిట్ చేస్తా ఉన్నా. మరి ఒక్కొక్క ఇయర్ లో ఒక్కొక్క వెరైటీ బోనం అనమాట. నిజం చెప్పాలంటే అందరు బోనాలు వేరు, ఈ డాక్టర్ బోనం వేరు అనమాట. అవునా కదా? ప్రతి సంవత్సరం ఒక వెరైటీతో వస్తది. అది అమ్మవారు చెప్తారా లేకపోతే ఈమెనే తయారు చేస్తుందా అనేది నాకు తెలీదు. మరి ఈ సంవత్సరం ఎందుకు ఇలా బోనం తయారు చేయాలనిపించింది? నాకు ప్రతి సంవత్సరము అమ్మవారే చెప్తాడండి నాకు ఈ రూపం కావాలని. అమ్మవారి దగ్గర ఉండి చెప్పించుకుంటది. అమ్మవారు ఈ సంవత్సరం నాకు జడల అమ్మవారి లాగా నేను రావాలి అని చెప్పిందండి. అందు గురించి ఈ జడల అమ్మవారి లాగా చేసి తీసుకుని వచ్చాము. నార్మల్ బోనం చేయడానికి ఒక 1 hour అట్లా పడుతుంది, కానీ అక్కడ మట్టితో తయారు చేసి అంత అలంకరించినందుకు మీకు ఎంత టైం పట్టింది? నాకు 5:30 గంటలు పడిందండి బోనం తయారు చేయడానికి. 5:30 గంటలు బోనాలకే పడిందంటే మరి రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది?
నాకు రెడీ కావడానికి 1 గంటన్నర పడిందండి, వంట చేయడానికి 2 గంటలు పడిందండి. మరి ఇంతకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు పవన్ అండి, నేను ఉప్పల్ నుండి వచ్చాను. బోనం ఎత్తుకొని వచ్చారా? అవునండి, ఇక్కడ అవునండి, నిజంగానేనండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు? 20 సంవత్సరాల నుండి అమ్మవారు నాకు ఎత్తడానికి అవకాశం ఇస్తుందండి. అయితే ఈ ఇయర్ ఏమైనా ప్రత్యేకత ఉందా? అవునండి, ఈ రోజు ఇక్కడ చూస్తే ఏవైతే అరేంజ్మెంట్స్ చేశారో చాలా సంతోషంగా ఉందండి. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మరి ఈసారి తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల తరపున మరి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అందరూ సస్యశ్యామలంగా ఉండాలి, ఆ తల్లి దయ వల్ల బాగా వర్షాలు కురవాలి, మంచి పాడి పంట బాగా ఉండాలి, అందరూ సస్యశ్యామలంగా ఉండాలి. ఇంతకీ మీరు డాక్టర్ కదా? అవునండి. మరి ఈ అమ్మవారి వేషం ఎప్పటి నుంచి చేస్తున్నారు? 21 సంవత్సరాలు అవుతుందండి. మళ్ళీ 1 సంవత్సరం ఏమో నేను బోనం ఎత్తుకోలేదండి, తర్వాత అమ్మవారు నాకు బోనం ఎత్తుకోవాలని వచ్చి చెప్పిందండి, అప్పటి నుండి ఇంకా ఎత్తుకోవడం మొదలు పెట్టానండి. అసలు ఎందుకు ఇయర్లీ కొత్తగా చేస్తారు? అంటే తెలంగాణ లోపల లేను అటువంటి రూపం నాకు కావాలని అమ్మవారు చెప్తారండి, ఆవిడ చెప్పే దగ్గరుండి ఇట్లా బోనం చేపించుకుంటారండి. థ్యాంక్ యూ సో మచ్. మస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. అది బోనాలలో కూడా ఆమెకు చేసాం. అమ్మవారికి పర్వణం చాలా ఇష్టం. ఇప్పుడు అవును మర్చిపోయినా, పర్వణం అంటున్నా మా కోసం తీసుకొస్తాను. ఇప్పుడు తెచ్చి ఇస్తాం కదా, బోనం పెట్టిన వెంటనే మీకు గారెలు బూరెలు తెచ్చి ఇస్తాం, తీసుకుని అమ్మవారే తెచ్చింది, మీకు ఇస్తాం. నాకు ఇస్తావా? ఇస్తాం, అందరికి ఇస్తాం. ఒక స్టెప్ వేసాం. నుంచి రాత్రి వరకు అసలు ఏ రిస్క్ లేకుండా అన్ని పనులు ఎవరు చూసుకునే అక్క వాళ్ళు మన దగ్గర ఉన్నారు. మరి అక్క వాళ్ళని ఒక్కసారి అడిగి తెలుసుకున్నాం. అక్క ఏ టైంకి వచ్చింది? 4 గంటలకు వచ్చినాం. 4 గంటల నుంచి 4 గంటలకు 4 గంటలకు 8 గంటలకు వచ్చింది. వచ్చి సేవ చేసినాం, లైన్ కంట్రోలింగ్, లడ్డు ప్యాకింగ్, పులిహోర ప్యాకింగ్ చేసినాము. అది సీఎం కూడా ఎత్తుకున్నాం. మా టీం లీడర్ సరస్వతి మేడం. శ్రీవారి సేవా గ్రూప్ మాకు. అంటే ఎక్కడ పండుగ జరిగినా కానీ ఇలా వచ్చి సేవ చేసుకుంటారు. ఎక్కడ జరిగినా మా మేడం మాకు మెసేజ్ పెడుతుంది, పెట్టాలనే మేము ఆన్సర్ ఇస్తే మేము వచ్చేసాం. మా మేడం పెట్టిన అవసరం మేము ఆగిపోతాం. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేసుకున్నారు? మా మేడం 10 సంవత్సరాలు చేస్తున్నది, మేము 3 years నుంచి చేస్తున్నాం. 3-4 years మేము చేస్తున్నాం. మా మేడం 10 సంవత్సరాలు చేస్తున్నది. 4 years నుంచి ఇక్కడ సేవ చేసుకుంటాం. 4 years నుంచి సేవ చేస్తున్నాం. మరి ఇలా ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ వేడుకలు అన్ని చూసాక? చాలా మంచిగా అనిపిస్తున్నది. బోనాలు, పోతరాజులు కనుల ముందే ఉంది, చాలా మంచిగా అనిపిస్తున్నది, బాగున్నది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? మేము బోడుపల్లి. ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కరు వచ్చి కానీ సేవ ఇక్కడ నిజంగా బోనాలల్లా, అది కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలల్లా సేవ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అదృష్టం దక్కినందుకు అక్క వాళ్ళు నిజంగా చాలా సంతోషపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. అమ్మవారి ఆశీస్సులు మీకు అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని మీరు